దయచేసి ఆపేస్తే బాగుంటుంది. ఎందుకంటే పబ్లిక్ సెక్టార్లో ఉన్న మన ఉక్కు కర్మాగారం ఎన్నో లాభాల్లో ఈ రోజు వరకు ఉంది. అదే ప్రైవేటీకరణ జరిగితే ఇంకా ఎన్ని లాభాలు ఉంటాయి, ఇంకా ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి అని ఆలోచించి కలిసి కూర్చొని సానుకూలంగా ఒక నిర్ణయానికి వద్దాం అనుకుంటున్నాం తప్ప వేరే విధంగా కాదు. అందుకే హైకమాండ్ మమ్మల్ని పంపించి మీతో మంతనాలు జరిపి మాట్లాడటానికి మాకు అవకాశం కల్పించింది. పెద్ద సారు, దండం పెట్టి చెప్తున్నా, ఉంటాయి ఉపయోగాలు ఉంటాయి. ప్రైవేటీకరణ చేస్తే ఉండవచ్చేమో కాదు, ఖచ్చితంగా 100% ఉపయోగాలుంటాయి. కానీ కార్మికులకి కాదు, విశాఖ వాసులకి కాదు, యావత్ తెలుగు ప్రజలకి కాదు, పెద్ద పెద్ద బడా నాయకులకు ఉంటుంది, కాంట్రాక్టర్లకు ఉంటుంది, పెట్టుబడిదారులకి ఉంటుంది, బహుళ జాతి కంపెనీల ముసుగులో వస్తున్న మల్టీనేషనల్ కంపెనీలకి ఉంటుంది. భూములిచ్చి రక్తాలు దారపోసి 32 మంది ప్రాణాలు దారపోసి నిర్మించుకున్న మా తెలుగు జాతి ఆశాజ్యోతి స్టీల్ ప్లాంటును విశాఖమ్మను నమ్ముకున్న తెలుగు జాతి ప్రజలకు మాత్రం ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు సార్. మీరు అంటున్నారే ఉద్యమాన్ని ఆపమని. ఉద్యమాన్ని చూసి, ఉద్యమంలోని నిజాయితీని చూసి ఎంతో భవిష్యత్తు ఉన్నా కూడా తన IPS కు రాజీనామా చేసి స్టీల్ ప్లాంట్ ఉద్యమం కోసం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటున్న, ఎంతో నిజాయితీగా పోరాటం చేస్తున్న తెలుగు ప్రజలకు ఆదర్శంగా మారిన మీ తోటి IPS ను చూడండి సార్. 2 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి సార్. నేను ఒక IPS ఆఫీసర్గా చెప్పట్లేదు, ఈ ఉద్యమాన్ని అర్థం చేసుకున్న ఒక మహిళగా చెప్తున్నారు. హైకమాండ్ కి ఏమి నివేదించాలో ఆలోచించండి సార్. మీరిచ్చే నివేదిక ప్రకారం 10 కోట్ల మంది తెలుగు ప్రజల త్యాగాలతో నిర్మించిన ఆత్మాభిమానం అని తెలియజేయండి సార్. మరోమారు చేతులెత్తి నమస్కరించి పెద్ద సార్లందరికీ తెలియజేస్తున్నాను, మా స్టీల్ ప్లాంట్ నష్టాల బాటలో నడుస్తుందని మీరు అంటున్నారే. ప్రైవేటీకరణ చేస్తే లాభాలు వస్తాయంటున్నారే, ఎందుకు వస్తాయి సార్? మా స్టీల్ ప్లాంట్ కు కావాల్సిన ముడి సరుకునిచ్చేటువంటి సొంత గనుల్ని కేటాయించమనండి సార్. లాభాల బాటలో ఎందుకు నడవదు? రోజుకు 10 కోట్ల రూపాయల లాభం ఎందుకు రాదు? చేసి చూపిస్తామంటున్నా కార్మికులకి ఒక్క అవకాశం ఇవ్వండి సార్. రోజుకు 10 కోట్ల